షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యుల 137వ అంతర్జాతీయ అంతర్జాల జయంతి సభలో ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటున్న సభ్యులు భక్తులు అందరికీ స్వాగతం సుస్వాగతం. కవిశేఖర డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యుల 137వ అంతర్జాతీయ అంతర్జాల జయంతి సభ ముందుగా విశ్వ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని మీ కుటుంబ సభ్యులతో కలిసి తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానములమధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీ
జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందు నుషస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా. ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి, ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి. వేరు గత్యంతరము లేదు వెదుకరాదు, శాంతి గీతాలు పాడు శకుంతలములు. ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు, నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు. ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు, పాదసేవకునైననే పనికిరానే. వెరచి కాపాడు మనుట కక్కరకురానే, చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే. రమ్ము నాలో వసింపు మాలస్యమేలా, రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా. రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచువారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శతాబ్దాల చరిత్ర గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండ్రాలేశ స్వామి మహాకవిగా, విద్యావేత్తగా, స్వాతంత్ర సమర యోధునిగా, ప్రజాప్రతినిధిగా, రాజనీతిజ్ఞునిగా, అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్తగా, మానవతావాద ప్రవక్తగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాధురీనుడుగా, దయార్ద్ర హృదయునిగా, ఆధ్యాత్మిక విద్యా పీఠాధిపతిగా కీర్తి గడించారు. ఉండ్రాలేశ పూర్వీకులంతా వేదాంత పండితులుగా, తత్వవేత్తలుగా, కవులుగా, గురువులుగా సుప్రసిద్ధులు. మౌల్వి మొహిద్దీన్ బాద్షా చాంద్ బీబీ దంపతులకు అగ్రనందనునిగా 1985 ఫిబ్రవరి 28వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ, పర్షియన్, ఉర్దూ భాషలను పండితుల వద్ద, సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషలను నేర్చుకున్నారు. చిన్నతనంలోనే పలు భాషలతో పరిచయం సంపాదించిన ఉండ్రాలేశ గారు 14 సంవత్సరాల వయస్సులో బ్రహ్మ విద్యా విలాసం శతకాన్ని రచించారు. నూనూగు మీసాల ప్రాయంలోనే వారు ప్రజల చేత కవిగారు అని పిలిపించుకున్నారు. వీరి 18వ ఏటనే మణిమాల అనే నాటకాన్ని రచించారు. అతి కొద్ది కాలంలోనే అసమాన ప్రతిభను చూపుతూ పలు సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు. వీరు 50కి పైగా గ్రంథాలు రాశారు. వీరి రచనలలో జాతీయతాభావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమభావనలతో పాటుగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా మహిళాభ్యుదయాన్ని, ప్రజా చైతన్యాన్ని ఆకాంక్షిస్తూ మతం పేరుతో సాగుతున్న దాష్టీకాలను చాలా తీవ్రంగా నిరసించారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. వీరి రచనలలో స్త్రీ పక్షపాత వైఖరి కనిపిస్తుంది. బాల్య వివాహాల వల్ల స్త్రీ జాతికి కలుగుతున్న కష్టాలను, ఇబ్బందులను వారి రచనలలో చూపుటే కాక స్త్రీలు పురుషుల కంటే యోగ్యులని స్త్రీ జన పక్షపాతాన్ని ప్రకటించారు. కవిశేఖర డాక్టర్ ఉండ్రాలేశ గారిని సత్కరించడమే మహాభాగ్యంగా ఆనాటి సంస్థానాధీశులు, సంపన్న కుటుంబాలు భావించారు. విశ్వవిద్యాలయాలు వారికి గౌరవ బిరుదులు ఇవ్వడానికి ఉత్సాహపడ్డాయి. 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్లో పండిట్ బిరుదుతో సత్కరించారు. 1936లో అకాడమియా ఇంటర్నేషనల్ అమెరికానావాలో వారిని డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో గౌరవించింది. ఏ విశ్వవిద్యాలయం నుండి ఎటువంటి డిగ్రీ లేని వ్యక్తికి అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించడం చాలా అరుదైన సంఘటన. ఉండ్రాలేశ స్వామి వారికి బహు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. మౌల్వి, బ్రహ్మర్షి, మహాకవి వంటి బిరుదులే కాకుండా పూల కిరీటాలు, సింహతలాటాలు, గజారోహణాలు, కనకాభిషేకాలు తదితర గౌరవాలతో ఉండ్రాలేశ స్వామి సాహితీవేత్తగా జయబేరి మ్రోగించారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్య సేవకు కృషి చేస్తున్న ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉండ్రాలేశ స్వామి నేతృత్వంలో ఉండ్రాలేశ సాహితీ సమితి ద్వారా కవిశేఖర డాక్టర్ ఉండ్రాలేశ సాహితీ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈ రోజున 137వ జయంతి సందర్భంగా కవిశేఖర డాక్టర్ ఉండ్రాలేశ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ అంతర్జాతీయ సదస్సులో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం కాకినాడ పట్టణంలో బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉండ్రాలేశ వారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరింపచేసి అమాత్యులు, ఆహ్వానితుల సమక్షంలో ప్రత్యక్షంగా సభ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈనాటి సభా విశిష్టత గురించి విజయనగరం నుండి శ్రీ నడింపల్లి తిరుపతి వెంకట ప్రసాదవరం గారు ప్రసంగిస్తారు. బ్రహ్మర్షి ఉండ్రాలేశ వారి 137వ జయంతి సందర్భంగా వారికి నా నమోవాకములు సమర్పించుకుంటూ ప్రస్తుత పీఠాధిపతులు డాక్టర్ ఉండ్రాలేశ గురువర్యులకు నా ప్రణామములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఉండ్రాలేశ వారి జయంతి సభలో పాల్గొంటున్న జ్ఞాన సభా సభ్యులందరికీ కూడా నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతిగా విశిష్టమైన వ్యక్తిత్వాన్ని మూటగట్టుకొని దైవాంశ సంభూతమైన మూర్తిమత్వాన్ని సంతరించుకొని ఆంధ్రదేశంలో 60 వసంతాల పాటు తన జీవన ప్రయాణాన్ని సాగించిన ఆ మహనీయుని నేటికీ కూడా ఎంతోమంది సాహితీ ప్రియులు, ఆధ్యాత్మిక చింతనాపరులు స్మరించుకుంటున్నారు అంటే వారు మానవ జీవితం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని అంత చక్కగా
సభ్య సమాజానికి 90 సంవత్సరాల క్రితమే ఎరుకపరిచి సంఘ సంస్కర్తగా చరిత్రలో మిగిలిపోయారు. వారి జన్మం క్రీస్తు శకం 1885వ సంవత్సరం అయినప్పటికీ శాలివాహన శకం ప్రకారము మన తెలుగు వస్త్రాల్లో తీసుకుంటే రక్తాక్షినామ సంవత్సరము, పలుగున మాసము, శుక్లపక్షము, అష్టమ తిథి, రోహిణి నక్షత్రాన్న గురువుగారు జన్మించారు. కనుకనే గీతాచార్యుడి వలె మనకు ప్రబోధ గీతను ఉపదేశించి పరమగురువుగా విఖ్యాతిగాంచారు. అందరూ పుట్టుకతోనే సాహసవంతులు కారు. అన్ని అరణ్యాలు సుగంధభరితమైన మంచిగంధపు వృక్షాలతో ఉండవు. సముద్రంలో తేలియాడే అన్ని ముత్యపు చిప్పల్లోనూ స్వాతి చినుకులు వ్రాలి స్వాతి ముత్యాలు లభించవు. అట్లనే అందరూ భగవంత్ ప్రేమికులు కాలేరు. బ్రహ్మర్షి ఉమరాలి షా వారు వంటి మహా వ్యక్తులు ఎక్కడో ఎప్పుడో పుడతారు. తాము తరించి ఇతరులను తరింపజేసే మహాత్ములు ప్రాతస్మరణీయులు. 19వ శతాబ్దపు మహనీయులలో ఉమరాలి షా వారు అటువంటి కోవకు చెందిన ఒక తత్వవేత్త, మహాకవి, పండితుడు, సంఘ సంస్కర్త, రాజకీయ కోవిదులు. వారు కళాశాలలకు వెళ్ళి చదవకపోయినా వివేకవంతులు, పరిశోధనలు చేయకపోయినా గౌరవ డాక్టరేట్లు అందుకున్న సహజ విద్యావేత్త. బ్రహ్మర్షి ఉమరాలి షా వారు లోన విరాగి అయిన బాహ్యంగా గృహస్థ జీవితం గడిపారు. అక్బరాంబా గారిని వివాహమాడి 7 పిల్లలకు తండ్రిగా ప్రేమ కురిపించారు. వారి సాహిత్యాన్ని సతీమణికి అంకితమిచ్చారు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వలన ఒక సద్గురువు అయ్యారు. బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పారు. సూఫీ తత్వాన్ని దర్శింపజేశారు. ఇట్లా ఆయనలో హిందూ సూఫీ సిద్ధాంతాలు పెనవేసుకుని ఉన్నాయి. సనాతన సాంప్రదాయవాదులు వీరి బోధలకు వ్రాతలకు ప్రామాణ్యమీయకపోయినా సామాన్య జనం వీరి రచనలోని మాధుర్యాన్ని చవిచూశారు. పాడుకుని చదువుకుని తరించారు. మహమ్మదీయులు వీరిని నెత్తిని పెట్టుకొనకపోయినా సంఘ సేవకునిగా మహమ్మదీయులకు అనేక ప్రయోజనాలు చేకూర్చారు. రాజకీయ ధురంధరునిగా వారికి అనేక హక్కులు కల్పించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర నుండి మొదలుపెట్టి పారసీక మహాకవి హాఫీజ్ పద్యాలను, హాలీ కవి ఉర్దూ భాషలో రాసిన కావ్యాన్ని, పారసీక తత్వవేత్త ఉమర్ ఖయ్యాం వారి రుబాయిలను ఆంధ్రదేశంలోని ముస్లింలకు చక్కటి తెలుగులో అనువాదం చేసి అందించారు. హిందువులు భక్తులైనందున వారికి రాముడు, కృష్ణుడి యొక్క తత్వాలను చక్కగా ప్రబోధించారు. కలం పట్టి అలవోకగా ఆశువుగా పాటలు, గీతాలు, పద్యాలు వారి గుండు నుండి పెళ్ళుబుక్కిన కవితా ధారలుగా వెలువరించి గ్రంథాల రూపంలో మనకు అందించారు. ఆ పరమేశ్వరునికి చెందినవే కాకుండా నిత్య జీవితంలో మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఆయన అనుచరులను ఎలా నడుచుకోవాలో ఉపదేశించారు. వారి కవి మాత్రమే కాదు, ఒక సంఘ సంస్కర్త కూడా. మూర్ఖమైన వాటిని, పిచ్చి పిచ్చి నమ్మకాలకు దూరంగా ఉండమని మాటిమాటికి హెచ్చరిస్తూ కవితలు రాశారు. మతానికి కాకుండా మానవత్వానికి మొగ్గు చూపిన మహనీయుడని బ్రిటిష్ పాలనా కాలంలో పార్లమెంట్లో ప్రశంసించబడ్డారు. ప్రజలలో ఉన్న కాపట్యాన్ని, గుడ్డి నమ్మకాలను తూర్పారబెట్టి ఇతరులకు ఉపదేశించడంతో సరిపెట్టుకోక తాను చెప్పింది ఆచరించి చూపిన మహనీయుడు ఉమరాలి షా వారు. ఆయన సత్యాన్నే దైవంగా భావించారు. సత్యాన్ని మించిన తపస్సు లేదని, అసత్యము కంటే మించిన పాపం లేదని, నిజంగా సత్యమే భగవంతునికి మరి ఒక పేరు అని, దీనిని పాటించిన వారికి హృదయంలో భగవంతుడు నెలకొని ఉంటాడని శిష్యులకు బోధించారు. మహమ్మదీయులు పూజించే కాబాలోనూ హిందువులు పూజించే కైలాసంలోనూ పరిమితుడై భగవంతుడు లేడని, అతడు అన్నింటా వ్యాపించి ఉన్నాడని ఈశ్వరుడిపై చక్కటి పద్యాలు రాశారు. ప్రతి సామాన్యంలోని భగవంతుని చిద్విలాసము తొనికిసలాడుతుందని భావించి అనుభవించి ప్రార్థన రాశారు. మనం పూజించే దేవుడు కేవలం ఒక ప్రాంతానికి పరిమితుడు కాడని, నిరాకార నిర్గుణ పరబ్రహ్మమని,
అన్నింటిలోనూ అంతర్యామికే ఆరాటపడాలని బ్రహ్మ విద్యా విలాసం గ్రంథం రాశారు. వారిపై వేదాలు, ఉపనిషత్తులు ప్రభావం మెండుగా ఉన్నది. అలాగే సూఫీ తత్వవేత్తల ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ, భక్తి తత్వాలతో కూడిన తత్వ సందేశ గీతాలు, మతం, వేదాంతంలో పరిచయం ఉన్న అర్థం చేసుకోగల మార్మికత వీరి రచనల్లో కనిపిస్తాయి. జీవుడిని చాతకపక్షి, హంసలతో పోల్చిన కావ్య ఖండికలు మనకు కనువిందు చేస్తాయి. వీరి రచనలను బట్టి ఈయన సూఫీయా, వైష్ణవుడా, వేదాంతియా అని ప్రశ్నించుకుంటే ఈయన అన్నీ అని చెప్పగలం. పేరును బట్టి మహమ్మదీయునిగా లెక్కబెట్టినా ఆ సిద్ధాంతాలకు పరిమితం కాకుండా అందరి గురువుగా వినుతకెక్కారు. సామాన్య జీవితం గడిపి అసామాన్య భావాలను అరుదైన గీతాల ద్వారా అందించారు. బాహ్య వేషాలు వేసుకున్న వారిని ఖండించారు. ప్రేమ, సంతోషము, అందంతో కూడిన జగత్తుని వర్ణించారు. అంతటా దాగిన అనంతత్వాన్ని ప్రబోధించారు. ఒక సాంప్రదాయానికే పరిమితమై ఇతర పద్ధతులను ద్వేషించే మతాలను విమర్శిస్తూ పవిత్రులుగా లెక్కింపబడే వారిలోనే కాదు, ఆ పరతత్వం పల్లెటూరు కాపులోనూ, గాలి పాటలోనూ, మెరుగుడు పురుగులోనూ ఉన్నదని వర్ణించారు. పరతత్వాన్ని సామాన్య జనులకు తెలియజేయడం కోసం మానవ సంబంధాలలోని వస్తువులను బంతి, పతంగము, నెలవంక, కృషివలుడు, కాకి మొదలైన పక్షుల నుంచి గ్రహించి తమ రచనల్లో మనకు ఎరుకుపరిచారు. వారి దృష్టిలో మామూలు ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచము అని విడిగా ఏమీ లేవు. అంతా ఆ పరమేశ్వరుని లీలగానే భావించి మనకు ఎరుకుపరిచారు. ఆయన కవిత్వ హృదయం, వారి విశాల భావం ఆకాశంలో విహరించాయి. వారి ఉపన్యాసాలలో ప్రపంచ జ్ఞానం, ఉన్నత భావాలు తొంగి చూస్తాయి. వాద వివాదాలు వలన తత్వం తెలియదని ఉద్బోధించారు. హిందూ, మహమ్మదీయుల మతాలలో ఒకే పరమసత్యం ఉన్నదని బోధించారు. వారి మాటలు, పాటలు మత సామరస్యానికి దోహదం చేస్తాయి. వారు ఏకేశ్వరుని గురించి ప్రజల భాషలో వివరించడం ఆనాడు సమాజానికి ఎంతో మేలు చేశాయి. వీరు పరమ సిద్ధాంతాన్ని, సూఫీ సిద్ధాంతాన్ని సూక్ష్మంగా వివరించిన తీరు మరే తత్వవేత్తకు సాధ్యం కాదని అనిపిస్తూ ఉంటుంది. భావభక్తికి మనశ్శుద్ధి, మనస్సంయమనములు అవసరం ఎంతైనా ఉందని, ముందుగా మనస్సుని వెతకాలని, మనస్సు నిర్వికారమైతే స్వచ్ఛమైన అద్దంలా ఉంటే అందులోనే పరవస్తు ప్రతిబింబిస్తుందని, అదే బ్రహ్మమని, భావం షట్చక్రాల సువర్ణ భవనంలో ఉందని, దీని తాళం తీసి లోపల ప్రవేశిస్తే అది ప్రకటితమవుతుందని, పరమజ్యోతి దర్శనము, అమనస్కత స్థితి లభించి ముక్తి లభిస్తుందని సూఫీ వేదాంత దర్శనంలో చెప్తారు ఆయన. ఈ రోజున వారి జయంతిని జరుపుకుంటూ ఈ సందర్భంగా వారిని మననం చేసుకోవడం మన అదృష్టం. పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ శుభం భూయాత్. షష్ఠపీఠాధిపతి గారి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేసిన శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు విజయనగరం నుండి డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి యొక్క పరిచయం. డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు మన పీఠానికి చిరపరిచితులు. వీరి స్వస్థలం విజయనగరం. వీరు మున్సిపల్ కంటోన్మెంట్ స్కూల్ విజయనగరంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. వీరు ప్రముఖ వక్త, కవి, రచయితగా పేరుగాంచారు. వీరు 8 గ్రంథాలు, 2 తెలుగు కవితా సంకలనాలు రాశారు. జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక అవార్డులు పొందడమే కాకుండా 2008 USA ABS స్వర్ణ పతకాన్ని సాధించి గౌరవం పొందారు. కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా గారి గురించి రేడియో ప్రసంగం కూడా చేశారు. అటువంటి శ్రీ పివిఎల్ సుబ్బారావు గారిని ఈనాడు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్నం డాక్టర్ ఉమర్ ఆలీషా వారు నివసించిన పరమపదించిన గృహ యజమానులు వారి 137వ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 28న నిర్వహిస్తున్న అంతర్జాల సభలో ఆ బ్రహ్మర్షికి అక్షర నివాళి అందిస్తున్న భవదీయుడు డాక్టర్ పివిఎల్ సుబ్బారావు విజయనగరం. మహాపురుషులు నిత్యం ప్రాతస్మరణీయులు. జయంతి వర్ధంతి రోజులలోనే కాక నిత్యం వారిని స్మరించాలి. అది మానవాళికి శుభప్రదం. ఆ కోవకు చెందినవారే శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 6వ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారు. వారు తమ గురించి తామే ఓ శీసపద్యంలో ఇలా చెప్పుకున్నారు. రచయించినాడ విభ్రాజిత దివ్య ప్రబంధములు 10 కావ్యబంధములుగా, వ్రాసినాడను కల్పనాసక్తమది 10 నాటకంబులను కర్ణాట ఫక్కి, కూర్చినాడను కళా కోవిదులు కొనియాడ నవలలు 10 నవలలనగా, తెలిగించినాడను దీపితాఖండ పారసీ కావ్యములు 10 రసికులరా, రసము పెంపార అవధాన క్రమములందు ఆశూలయందు పాటలయందు కవిత చెప్పినాడ ఉపన్యాస సీమలెక్కి అవని ఉమ్రాలీషా కవి అనగనేను. వారిది బహుముఖ సాహితీ వ్యక్తిత్వం. 50కి పైగా గ్రంథములు రచించి అందించిన ప్రతిభా సంపన్నులు. వారు సాహిత్యములో చేపట్టని ప్రక్రియ లేదంటే అది ఏమాత్రమూ అతిశయోక్తి కాదు. పద్యం, గద్యం, కథ, నవల, నాటకం, ఏకాంకికలు, ప్రహసనాలు, అనువాదం, వైద్యం అనే పాయలుగా వారి సాహితీ స్రవంతి జనజీవితాల్లో ప్రవహిస్తున్నది. వారి జనకులు, గురువులు శ్రీ శ్రీ మొహియుద్దీన్ బాద్షా గారు ఒక ధర్మగ్రంథము గీత రూపమున కోరగా 1917లో వారం రోజులలో 30 విభాగములలో 205 కందార్థములతో రాసిన సందేశాత్మక ప్రబోధాత్మక గ్రంథం స్వర్గమాత. పుస్తకమంతటిలో ఎక్కడ చూచినా మనిషిని ఉద్ధరించాలి, సంస్కరించాలి అనే మహదాశయము బహురూపాలలో దర్శనమిస్తుంది. పుస్తక పఠనానంతరము పాఠకునికి సరళమైన భాషలో గంభీరమైన విషయాన్ని తెలుసుకున్నాననే తృప్తి మిగులుతుంది. ఈ పుస్తకానికి 100 ఏళ్ళు నిండాయి. మంచి శబ్బరలు కడకును నిలుచునురా శ్రీ ఆలీషా గారి దివ్య సందేశం. కావ్యం మొదటి పద్యములోనే తత్వబోధ సాకును మిమ్ము అనే బ్రహ్మర్షి వాక్కు ఆత్మీయంగా పలకరిస్తుంది. కలిమిచే సుఖమబ్బుట కల్లయన్నా అని ఐహిక నిరసము ప్రతిపాదిస్తూ ప్రబోధాత్మక సందేశం చూడండి. ధనవంతులు మదవంతులు జనపతులై కీర్తిగన్న సాములు కుజనులు చనినారు విడిచి సర్వము, మనమా శాశ్వతము పుణ్యమార్గము కొరకు వెదుకుట మేలు. మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న ప్రధాన ఆశయాన్ని వ్యక్తం చేస్తుంది. ఎన్ని దినంబులు బతికిన తిన్నది మరి తినుచూ, చూచి తీరినదే ఈ కన్నుల చూచుట కంటెను వేరేమి భాగ్యము ఊర్వి లోపల అన్న ప్రశ్న మనిషిలో ఉదయించాలి. ఎందుకు జననమొంది తిని అన్న ఆలోచన కలగాలి. పక్వ ఫలహారంబులు తిని పలిసి కండ పెంచియు జని బూడిద కలిసే పోగ జననమొంది తినా అని విశ్లేషించుకుని అజ్ఞానములో చచ్చిపోకుండా గర్వి కాకుండా సర్వేశుని కొలిచి సాయుధ్యమును పొందాలి. కనుల లోపల తోచు ఘన సచ్చిదాత్మనం కనుగొనకపోతే మనం చెడిపోతామని గ్రహించాలి. మృత్యువు తల ఎత్తి తిరుగువాని నెవ్వరిని విడువదని
మృత్యువు తల ఎత్తి తిరుగువా నెవ్వరిని విడువదని, నేనని గర్వము పూనువాడొక జ్వరముతో చల్లబడునని సత్యము తెలుసుకోవాలి. అంతేకాక వచ్చినప్పుడు మనము తెచ్చునది ఏదియూ లేదని, చచ్చినప్పుడు తీసుకువెళ్ళవచ్చేది ఏమీ లేదని తత్వము తెలిసి రావాలి. ఈశ్వరుడి గురించి కవి చేసిన ప్రబోధం చూడండి. ఈ ఈశ్వరుండు అనేవాడు ఒకడున్నాడు, తెరపైన బొమ్మలటుల నిరతము కలంబు చేత నిఖిలము తన ముందర ఆడిస్తాడు. సృష్టి సరిపెడివాడు ఆయన, చేతనుడై దానిని సాగిస్తాడు. పలుకులకు సంకల్పముకు అందక కలకాలమొక రీతి వెలుగుతుంటాడు. ఈశ్వరుడు సార్వజనీనం. మనిషి అజ్ఞానం పోగొట్టుకోవాలి. ధనికులు, పేదలు, అధిపతులను, కూలికి పోవు వారలను ఒక్కటే దేవుని సృష్టిని నీచాధికమనున్నది లేదన్న తెలివి మనిషి పొందాలి. అది పొందనంత వరకు మనిషికి అజ్ఞానమే. మనిషి అద్వైతాన్ని ఆవిష్కరించుకోవాలి. అద్వైత సిద్ధిలో ఆనందో బ్రహ్మ అనే భావం ఉదయిస్తుంది. ఆనందమయం లోకం, ఆనందమయం స్వర్గం. విజ్ఞానం కలిగిన వారికి బ్రహ్మమే అంత. తనును తాగంటే అది ఆనందం. ఈ కావ్యం పరమ భక్తులకు శాశ్వత ముక్తి తెరువు. కవిగారు ఈ కావ్యాన్ని తన మాత చాంచియాంబకు అంకితమిచ్చి దీని పవిత్రతను మరింత పెంచారు. చివరిగా స్వర్గమాత ఆశీస్సులతో మనిషి మూర్ఖుడిగా, వంచకుడిగా, మృతుడిగా కాక జడత వదిలి ఐహిక నిరసనము చేసి జిజ్ఞాసువై అచల గ్రంథములు చదివి జ్ఞాని అయి ఎరుకగలిగి చక్కటి ఊహ చేసి చైతన్యుడై భక్తుడై ప్రాణాయామం, సాధన, భజనల ద్వారా నిందావాదములు దాటి మతముల సారము తెలుసుకొని బోధ వలన, గురు సేవ, గురు కృప వలన తనలోని బయలు తెలుసుకొని మనసును ముక్తి మార్గములో నడిపించి తెర తొలగించుకొని అచలము, అగోచరము, ఆనంద స్వరూపమైన ఆత్మని ఈశ్వరుడిగా, నేనుగా తెలుసుకుంటాడని ఆశిద్దాం. కవిగారు అంటారు, నేనొక కోకిలనై మావి చివురులు నిండార భక్షించి మీ జ్ఞానం బంతయు పంచమస్వరంబు శృంగారంబులో పెట్టి ఏ గానంబునన్ను అనరించి ఈ వనము లోకమంచు చూపించి. ఖండకావ్యాల్లో వారు చేసిన పని ఇదే. మనల్ని ఆనందాబ్ధిని తేల్చి ఉందును కదా అన్నారు. నిజంగా ఖండకావ్యాలు చదివితే శ్రోతలు ఆనందాబ్ధిలోనే తేలుతారు. నిజంగా కవిగారు కోయిలై తమ కవితా తత్వమును పంచమస్వరమును పెట్టి చదువులను ఆనందాబ్దిలో తేల్చింది. కుమరాలిషా ఖండకావ్యాలు. ఇది నిగమాంత ప్రతిపాదిక ఆధ్యాత్మిక మహామహనీయ వ్యక్తిత్వ సంహిత. ఆనందమును, అనిర్వాచ్యమును, అవజాన గోచరమైన ఈశ్వర జీవస్వరూప నిర్ణయమనరించు మహాకావ్యం. ఇందులో మహమ్మద్ ప్రవక్త, ఆకాంక్ష, మోక్షగీతి, జడత్వము, పరిణామము మొదలగు 127 విషయములు, గీతములు, పద్యములతో 400 పేజీలలో రూపొందించిన అమూల్య గ్రంథం. ఇందలి గీతములు ప్రకృతిలో మానవ జీవితమును అనుసరించి ఉన్న కొన్నింటిని ఉదాహరణగా ఇచ్చి భౌతిక జీవితం తాత్విక జీవితముగా మార్చునట్లు రచయితచే నిర్దేశించబడినది. ఇది వారి కలము నుండి వెలువడిన మహత్కర గ్రంథము. విద్య లేక చదువు గురించి వారు వెలువరించిన అమూల్య అభిప్రాయాలు ఓసారి మననం చేసుకుందాం. గ్రామ్యము శీర్షిక కవితలో చదువును అత్యున్నత స్థానంలో ఉంచారు. చదువు మానవులను మొదలంట మార్చును, చదువు చేత నరులు చతురులగుదురు, అందు పెద్ద చదువులు అఖిలార్థములు గూర్చు, చదువుతోటి వేరే సాటి గలదే. ఐహిక ఆముష్కములకు అదియే త్రోవ అనే నిశ్చితాభిప్రాయం ప్రకటిస్తారు. ధనము కన్నా విద్యయే ఘనమని తేల్చి చెప్తున్నారు.
ధనము కన్న విద్యయే ఘనముగాన, ధనముగన్న విద్యయే ఘనముగాన, విద్య గడియింపవలే నరుడుద్యమించి ధనము నశించు, విద్య నిధనముగాదు ఐహిక ఆ ముష్కిములకు అది ఏ త్రోవా. ఇందులో ఒక మంచి మాట అన్నారు, నరుడు ఉద్యమించాలి అన్నారు. వివేకానంద స్వామి కూడా విద్యను ఉద్యమంగా భావించారు. ఎడ్యుకేషన్ ఈజ్ మిషన్ అంటారు. మన కవిగారు విద్య అంటే ఆచరణం అని తేటగీతిలో తేటతెల్లం చేస్తున్నారు చూడండి. విద్య చదువు చేతన వెలయబోదు, విద్య ఆచరణంబున వెలయగలదు. విద్య లోకార్థమే కాదు, విద్య తనను తానెరుగుటకై ఉండు తథ్యముగను. ప్రస్తుతం మనం ఆజాదీకి అమృతోత్సవం జరుపుకుంటున్నాం. 2022కి మన స్వాతంత్రానికి 75 సంవత్సరాలు నిండుతాయి. స్వాతంత్ర సముపార్జనలో గాంధీ గారి పాత్ర ఉన్నతోన్నతమైనది. డాక్టర్ ఉమల ఆలిషియా గారు గాంధీ గారి గురించి ఎంత చక్కగా ఒక సీస పద్యములో తన అభిప్రాయాన్ని చెప్పారో తెలుసుకుంటే మనం పులకిస్తాం. గాంధీ మహాత్ముని కవనగాదే, గాంధీ మహాత్ముని కథనగాదే అంటూ ఈ సీస పద్యం నడుస్తుంది. హిందూ ముస్లిములు ఏకమైనరటన్న, హిందూ ముస్లిములు ఏకమైనరటన్న, గాంధీ మహాత్ముని కథనగాదే. మధుమాంసములు మెక్క మానివేసిరయన్న, గాంధీ మహాత్ముని కథనగాదే. అన్యదేశపు బట్టలంట మానిరటంట, గాంధీ మహాత్ముని కథనగాదే. దాస్య శృంఖములు తెంచి తల్లిని గాచిరటన్న, గాంధీ మహాత్ముని కథనగాదే. ఆపదలు బాసి ఇహ సౌఖ్యమబ్బెనన్న, గాంధీకి జయమనియడు శంఖమునగాదే. అతి పవిత్రమైన స్వరాజ్యమబ్బెనన్న, అతి పవిత్రమైన స్వరాజ్యమబ్బెనన్న, గాంధీకి జయమనడు శంఖమునగాదే. రాట్నమను విరాట్ పురుషును ఆధారంబు చేసి మనకి నేర్పినారు, విజ్ఞానంబు నేర్పినారు. సాంద్ర గుణకంది శ్రీ కరంచంద్ర గాంధీ అని చక్కగా ఉన్నతంగా కొనియాడారు. వీరు చాలా తమాషా అయిన విషయాలు కూడా ఆనందకరంగా ముచ్చటిస్తారు. మనం నిత్యం తాగే కాఫీ గురించి వారు ఒక చిన్న పద్యంలో ఎంత తమాషాగా చెప్పారో చూద్దాం. వేడి వేడి కాఫీనిచ్చు వేళ, వేడి వేడి కాఫీనిచ్చు వేళ, దాని చూచినంతన ప్రాణము లేచినట్లు, దానిని చూచినంత ప్రాణములు లేచినట్లు. కాంత లేకున్న మానే ఏ కాలమందు కాఫీ ఉండిన చాలు దుఃఖంబు లేదు. కాంత లేకున్న మానే ఏ కాలమందు కాఫీ ఉండిన చాలు దుఃఖంబు లేదు అని చక్కగా ప్రవచించారు. ఇక సాహిత్యాంతం నాటకం ధ్రువం అనే నానుడికి 8 దృఢమైన నాటకాలని అందించిన స్థాయి వారి. అందులో మొదటిది అనసూయ. ఈ రచన అద్భుత పతివ్రతామహిమ నిరూపణం. 1918లో వారి సతీమణి అక్బర్ బీబీ గారు ఒక మహాపతివ్రతమైన చరిత్రము వ్రాయమని కోరడం ఈ రచనకు ప్రేరణ. దీనికి కూడా 100 సంవత్సరములు పూర్తి అయ్యాయి. లక్ష్యం నాటకం నాందిలో పావనంబైన పతివ్రతల కథల సుధలు ప్రదర్శించాలి అని లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని నాటకంలోని గంగపాత్ర పలికిన అమరులునరింపలేని కార్యములు మనుజ వనితలు మహాపాతివ్రత్యమున చేయగలుగుచున్నారు అన్న పలుకులు లక్ష్యాన్ని బలపరుస్తాయి. కథావస్తువుగా అందరికీ తెలిసిన అనసూయ చరిత్ర తీసుకుని గంగాశాప వృత్తాంతం తెలియపరచి వివాహ వ్యవస్థలో స్త్రీకుండే ఇబ్బందులు తెలియజేయుటకు నర్మదనే పాత్రను జోడించి తద్వారా తన హృదయపు లోతులలో నుండి పొంగి వచ్చిన భావావేశముతో 5 అంకములు అత్రి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, నారదుడు, భైరవుడు, విఠుడు, శిష్యుడు అనే పురుష పాత్రలు, అనసూయ, గంగా, నర్మదా, లక్ష్మి, సరస్వతి, విలాసిని అనే స్త్రీ పాత్రలతో స్త్రీ పాతివ్రత్య మహిమను
నిరూపణగా స్ఫూర్తిగా ఈ నాటకం అందించారు ఉమర్ అలీ షా గారు. కృతజ్ఞత. పూజామూలం గురోపాదం, ధ్యానమూలం గురోర్మూర్తి, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురో కృపా. అభౌతికంగా 6వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా గారు, భౌతికంగా ప్రస్తుత 9వ పీఠాధిపతి మన డాక్టర్ ఉమర్ అలీ షా గారి ఆశీస్సులే నాచే ఈ మాటలు చెప్పించాయి. వారికి సదా నా సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తూ అనేక కోణాల్లో డాక్టర్ ఉమర్ అలీ షా వారిని గురించి చాలా చక్కటి సందేశం ఇచ్చిన డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి భావయుక్తంగా గానం చేసిన పద్యాలను ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. ఆ పరలోక జీవితమే ఆరయ శాశ్వతమెల్లవారికి, ఏ లోపములుండబోవు తన లోపలనున్న యదార్థ వస్తువే, కాపురముండు నచ్చట అఖండ సుఖైకరస ప్రధానమై, దీపము బోలె వెల్గు తన తేజమునీశ్వర తేజముక్కటై. ఏ లోపము లేని ఆ పరలోక జీవితమే ఎవరికైనా శాశ్వతమైనది. తనలో ఉన్న ఆత్మే పరలోకంలోనూ ఉందనే నిజం గ్రహించిన ఆత్మ యొక్క తేజస్సు ఈశ్వర తేజస్సులో లయమై అఖండ సుఖమే ప్రధాన రసంగా వెలుగొందుతుంది. జ్ఞానము సాధన లభ్యము, జ్ఞానము మాటలను లేదు కథ చెప్పుటకై, మానసమింద్రియ వశమును బోని సమాధిని నెరుంగబోలును తన్ను. జ్ఞానాన్ని మాటల్లో కథల ద్వారా నేర్చుకునేది కాదు, అది సాధన వల్ల మాత్రమే లభిస్తుంది. సాధనలో మనస్సును ఇంద్రియ విషయ వాంఛల వైపు మరలనీయని సమాధి స్థితిలో తనను తాను తెలుసుకోవడమే సాధన. ఎక్కడ ఈశ్వరుండనుచు సృష్టి చరాచర భూతకోటి, నల్దిక్కుల బొక్కుచున్నది అదే పనిగా చిరకాలమై వెసంజిక్కి, మనుష్యుడేమి హరిజేరుటయేమి, దురాశ దుఃఖ దుర్భుక్కుడు వంచకుండు తన మోక్షము తాగనబోడు లోభి అయి. సృష్టి, అందులోని చరాచర భూతకోటి ఈశ్వరుడెక్కడున్నాడో తెలియక అదే పనిగా నలు దిశలా పరికిస్తున్నా, బాధతో దుఃఖిస్తున్నా లభ్యం కాని ఆ ఈశ్వరుడు దురాశాపరుడు, వంచకుడు, దుఃఖితుడు అయిన ఈ అల్ప మానవునికి ఆ హరి ఏ విధంగా లభించగలడు? లోభి అయిన ఈ నరుడు తన మోక్షాన్ని ఎన్నటికీ పొందలేడు. ఇప్పుడు పీఠాధిపతి విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యుల తాత్విక జ్ఞాన సందేశం శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్యజ్ఞాన చైతన్యం పొందండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క షష్ఠపీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ అలీ షా సద్గురువర్యులు
ఫిబ్రవరి 28వ తేదీ 1885వ సంవత్సరంలో పిఠాపురంలో చాన్బియంబ మొయిద్దీన్ బాషా సద్గురువర్యుల అగ్రనందనునిగా మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక వంశంలో జన్మించినటువంటి సద్గురువర్యుల యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లు వారు పిన్న వయసులోనే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాలలో ఉండేటువంటి అనేక బ్రహ్మసూత్రాలను తెలియజేసి సాహిత్యపరంగా అనేక సంస్కరణలు సామాజికంగా తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. ఆధ్యాత్మికత, సాహిత్యం ఈ రెండింటిని మేళవించి ఒక అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన విషయాల ద్వారా, సాహిత్యం ద్వారా వారు మానవాళికి ఒక మహోన్నతమైనటువంటి సందేశాన్ని ప్రసాదించి తరింపజేసినటువంటి షష్ఠ పీఠాధిపతి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క షష్ఠ పీఠాధిపతి ఉమర్ అలీ షా సద్గురువర్యులు. వారు 1934వ సంవత్సరంలో వారు రాజకీయాల్లో ప్రవేశించి 1935 నుండి 1945 వరకు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మెంబర్గా ఉంటూ, అంటే భారత శాసన సభకు వారు శాసనసభ్యులై 10 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి యొక్క పాలనలో వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేసి వారు చేసినటువంటి అమోఘమైనటువంటి రాజకీయ సేవ, సాహిత్య సేవ, ఆధ్యాత్మిక సేవ, సంఘ సంస్కర్తగా అనేక సంస్కరణలు సమాజంలో తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కర్తగా అనేక గ్రంథాలను అనువాదం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా అనేక కోణాల్లో వారిని మనం దర్శించవచ్చు. వజ్రానికి అనేక కోణాలు ఉండి ప్రతి కోణం నుండి ఒక అద్భుతమైనటువంటి తేజస్సు ప్రసరింపబడినట్లు వారు అనేక రంగాల్లో మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు, వారి యొక్క విశిష్టతను తెలియజేసినటువంటి వ్యక్తిత్వం ఉమర్ అలీ షా సద్గురువర్యులు. వారు సామాన్య జీవన విధానంలో ఆ బ్రహ్మతత్వాన్ని ఆచరించి మనుగడలో ఇహాని పరాన్ని రెండింటినీ అన్వయింపజేస్తూ, భౌతికాన్ని అభౌతికాన్ని అన్వయింపజేస్తూ ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని ప్రసాదించి తరించేటువంటి సూఫీ వేదాంత దర్శనము అనేటువంటి గ్రంథాన్ని కూడా వారు మనకు ప్రసాదించారు 609 పద్యాల రూపంలో. ఆ గ్రంథం యొక్క అద్భుతమైనటువంటి విషయాలను మనకు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం ఆ కార్యక్రమంలో ప్రతి పద్యం యొక్క అర్థము, అంతరార్థము, భౌతికం నుండి అభౌతికంగా అందులో ఉండేటువంటి విషయాన్ని ఏ విధంగా గ్రహించి మనం ధరించవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా సూఫీ వేదాంత దర్శనం యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాలు మనం పొందవచ్చు. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉమర్ అలీ షా సాహితీ సమితి యొక్క అద్భుతమైనటువంటి సాహిత్య గ్రంథాల యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు వెబినార్ ద్వారా. ఈ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక సాహిత్య సేవా కార్యక్రమాలను మనం వీక్షించి వాటి ద్వారా వారి యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన విషయాలు, సాహిత్య విషయాలు మనం గ్రహించేటువంటి అవకాశం మనకి నవమ పీఠాధిపతి వారు మనకు ప్రసాదించారు.
మరి వారి కాలంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి రాజకీయ ఘట్టాలను కూడా మనకు నవంబర్ 5వ తేదీన వైస్ ప్రెసిడెంట్గా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ద్వారా గ్రంథ ఆవిష్కరణ జరిగింది. అందులో రాజకీయ జీవిత స్వరూపమైనటువంటి ఘట్టాలు ఎన్నో మనకు ఆ గ్రంథంలో తెలియపరచబడ్డాయి. ఈ విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా వారి యొక్క అద్భుతమైనటువంటి జీవన శైలిని మనం ఈ అనేక రంగాల్లో ప్రస్తుతం మనకు ప్రసారం కాబడుతున్నటువంటి అంశాల ద్వారా వారిని గ్రహించి ధరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. సరస్వతి వారి నోట పలికించినటువంటి అనేక విషయాలు మనం ఆ గ్రంథాలు చదవటం ద్వారా మనకు తెలియబడుతుంది. ఉమర్ ఖయ్యామ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని పారసీక మూలం నుండి తెలుగులో అనువదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. ఉమర్ అలీ షా వారే ఉమర్ ఖయ్యామ్ రూపంలో వచ్చి ఈ గ్రంథాన్ని అనువదించారా అనేటువంటి ప్రశంసలు పొందినటువంటి పండితులు పామర్ల చేత ప్రశంసలు పొందినటువంటి గ్రంథం ఇది. ఆ గ్రంథంలో ఒక అంశాన్ని మనం తీసుకుందాం. అందులో ఉన్నటువంటి ఒక రుబాయి అది పద్య రూపంలో తెలుగులో అనువదించడం జరిగింది. ఆ పద్యం ఎక్కడి నుండి వచ్చితిమో ఎక్కడ కేగుటకవునో ఎవ్వరీ నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు అక్కట దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ ఫక్కిని జీవయాత్రకై వచ్చుచు బోవుచు నుంటిమి అంతయున్ అని చెప్తారైన. ఈ జీవిత ప్రయాణంలో మనం ఎక్కడి నుండి ప్రారంభమైంది మన ప్రయాణం, ఎక్కడి వరకు ఈ ప్రయాణం సాగించవలసి ఉంది, ఈ ప్రయాణం యొక్క ముగింపు ఎక్కడ, ఈ మధ్యకాలంలో జరిగేటువంటి జీవిత యాత్రలో జరిగేటువంటి ఈ మార్గంలో ఈ ప్రయాణంలో భగవంతుడు అనేటువంటి రూపాన్ని ఏ విధంగా దర్శించవచ్చు, భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఈ ధరిత్రిలో అంటే ఈ భూమిపై భగవంతుడు ఎక్కడ దర్శింపజేసుకోవచ్చు అనేటువంటి అనేక సందేహాలతో సంశయాలతో ఆ భగవంతుడిని ప్రశ్నిస్తూ ఆ ప్రయాణంలో జరిగేటువంటి విషయాల్ని ఏ విధంగా ఈ ప్రయాణం యొక్క విధానాన్ని ఆయన ప్రసాదింపజేశారనేటువంటి విషయాన్ని భగవంతుడిని ప్రశ్నించినటువంటి పద్యం. ఈ విధంగా ఒక్క పద్యం ఒక్క ఆణిముత్యం. అదేవిధంగా భగవంతుడిని పొంది తరించే మార్గంలో భగవంతుని ప్రశ్నిస్తారాయన. ఆ ఈశ్వరుని రహస్యము ప్రశ్నోత్తరముల చేత ఎన్నడూ తెలియబడదు. వెలలేని ధనము వెచ్చించి సాధింప సాధ్యంబు కాదు. బహువత్సరంబులు ప్రాణములు అరికట్టి నెత్తురు తపస్సున నీరు చేసి కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు అంటారాయన. ఈశ్వర రహస్యం ప్రశ్నోత్తరాల చేత ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను పొంది ఉన్నాను, ప్రశ్నలతో ఈశ్వరుని తెలుసుకోవచ్చేమో అన్నటువంటి విషయంలో ఈశ్వరుడు తెలియబడుటలేదు. తన దగ్గర ఉన్నటువంటి అనేక వేల కోట్ల ధనాన్ని వెచ్చించిన ఈశ్వరుడు అనేటువంటి ఆ రూపాన్ని పొందలేకపోతున్నాం. బహువత్సరంబులు ప్రాణములు అరికట్టి నెత్తురు తపస్సున నీరు చేసి అనేక సంవత్సరాలు తపస్సు చేసి నెత్తుర్ని నీరుగా మార్చినా కూడా ఈశ్వరుడు తెలియబడుటలేదు. కష్టములు పడకుండా గాంచనేరవు బ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు ఆయన. కష్టపడితే కానీ భగవత్ స్వరూపం తెలియబడుట లేదు. ఆ కష్టాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించుకున్నట్లయితే ఆ కష్టాలు మన జీవనయాత్రలోనే ఆ కష్టాలు ఎన్నో మనం రుచి చూస్తున్నాం ప్రతిరోజు ప్రతినిత్యం. ఆ కష్టాల యొక్క అనుభూతిలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం. ఈ కష్టం తొలగించమని, ఉపశమనం కలిగించమని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆ భగవంతుని ప్రార్థించేటువంటి ప్రార్థనలో భక్తి విశ్వాసం లక్ష్యంతో ఆ భగవంతుణ్ణి అర్థించినప్పుడు ఆ భగవంతుడు ఆ యొక్క
లక్ష్యంలోనే, ఆ కష్టంలోనే తెలియబడతారు అని చెప్తున్నారు ఆయన. ఆ కష్టంలో నిత్యం ఆ భగవంతుని స్మరిస్తూ ఉన్నందున ఆ భగవంతుని యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క కష్టాన్ని తొలగించినప్పుడు ఆ భగవంతుని యొక్క అనుభూతి మహత్యము మనకు తెలియబడుతుంది. ఆ విధంగా కష్టంలో భగవంతుని దర్శించవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఉమర్ ఖయ్యాం అనేటువంటి ఒక తాత్విక స్వరూపాన్ని ఆయన ఎంతో అద్భుతంగా ఆ గ్రంథంలో చిత్రించారు. మరియు సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో మతాల గురించి తెలియజేస్తూ మతముల తోడ వారి మత ధర్మములను గల ధర్మ కర్మ సంగతముల తోడ మాకు పని కలగదు. జ్ఞాన యోగ దీక్షలను మతి గడించినట్టి వారి పవిత్ర జీవిత పతిథిని తెలుపు తాత్విక సభా సదనంబిది అని చెప్తారు ఆయన. మతాలతో కానీ మత ధర్మాలతో కానీ ఏ విధమైనటువంటి అనుబంధం లేకుండా జ్ఞానము యోగము దీక్ష అంటే లక్ష్యం ద్వారా ఆ భగవతత్వాన్ని దర్శించేటువంటి విషయాలను ఆయన ఆ సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథంలో తెలియజేసినటువంటి అంశము. అదేవిధంగా వారు తన ధర్మాన్ని తాను పాటిస్తూ తన జీవన వ్యవస్థను ఏర్పరచుకునేటువంటి విధానంలో ఎవ్వరి నవ్వనాడమిటు ఎవరి దారి దూరి మరలింపుము మా కడవచ్చు వారితో ఇవిటిలంగా ఈ తెరవు నేర్చి తరించు మటంచు చెప్పి మా దివ్య వెలుంగ చేసేదము దివ్యులు కనపడ బుద్ధి మాన్పడన్ అని చెప్తారైనా. ఎవరి నవ్వనాడమిటు ఎవరిని మనం మాటెత్తి మనం చెప్పనవసరం లేదు. ఎవరి నోరును కట్టివేయము ఎవరి నోళ్లను కట్టి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరి దారి దూరి మరలింపుము వారి యొక్క ప్రయాణాన్ని మార్చుకోమని వారి యొక్క మార్గాన్ని మార్చుకోమని మనం ఎవరికీ చెప్పటం లేదు. ఎవరి దారి దూరి మరలింపు మా కడ వచ్చి వారితో వారి దగ్గర వచ్చినటువంటి వారితో ఇవటిలంగా ఈ తెరవు నేర్చి తరించు మటంచు చెప్పి ఈ బ్రహ్మ విద్యను తరించి బ్రహ్మతత్వాన్ని తరించి ఈ యొక్క ప్రయాణం చేయమని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బ్రహ్మ విద్యా విలాసం, స్వర్గమాత, సూఫీ వేదాంత దర్శనం అనేటువంటి గ్రంథాల్లో ఆధ్యాత్మిక మార్గం ద్వారా బ్రహ్మస్వరూపాన్ని తరించేటువంటి విషయాలను బ్రహ్మసూత్రాలను అనేక విషయాలను వారు తెలియజేశారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం 1903 సంవత్సరంలో అక్బరాంబ వారితో వివాహం జరిగి వారు అక్బరాంబ వారు కూడా ఒక అద్భుతమైనటువంటి తొలి మహిళా సాహితీమూర్తి. వారు రాసినటువంటి అనేక ద్విపద పద్యాలను అనేక అంశాలను హిందూ సుందరి అనేటువంటి పత్రిక ద్వారా వారు తెలియజేశారు. మనందరికీ తెలిసిన ఉమర్ అలీ షా వారు మాత్రమే సాహితీవేత్త అనేటువంటి విషయంగా మనం గ్రహించి ఉండొచ్చు. కానీ అక్బరాంబ వారు కూడా వారు అనేక అంశాలను అనేక పద్యాల రూపంలో ద్విపద రూపంలో వారు రాసినటువంటి అనేక విషయాలు హిందూ సుందరి అనేటువంటి ఆ పత్రిక ద్వారా తెలియజేసినటువంటి అంశాలు మనకు వెలుగులోకి రాబోతున్నాయి. ఆ అద్భుతమైనటువంటి ఉమర్ అలీ షా వారి సతీమణి వారు కూడా ఒక అద్భుతమైనటువంటి సాహితీమూర్తి అనేటువంటి విషయం మన ఈ సందర్భంగా గ్రహించవలసి ఉంటుంది. ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక వంశంలో సప్తమ పీఠాధిపతి వారిగా అవతారి హుసేన్ షా సద్గురు వర్యులు
వారి యొక్క తండ్రి గారి యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జీవన విధానాన్ని వారు అనుభవ రూపంలో గ్రహించి శాతత్వం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక అనుభవపరమైనటువంటి గ్రంథాన్ని మనకు ప్రసాదించారు. వారి తండ్రి గారు ఉమర్ అలీ షా వారి యొక్క తండ్రి గారైనటువంటి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు పంచమ పీఠాధిపతి వారు కూడా మహోన్నతమైనటువంటి పరతత్వ కీర్తనలు అనేటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని పామర్లు మొదలుకుని పండితుల వరకు సూక్ష్మంగా సులభంగా గ్రహించి తరించేటువంటి మార్గాలను పరతత్వ కీర్తనల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. ఈ విధంగా ఈ పీఠాధిపతులు ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాలను తెలియజేస్తూ ఈ పీఠం యొక్క పరంపర ఎంతో ఒక అద్భుతమైనటువంటి శక్తి కూడి ఉన్నటువంటి అంశంగా తెలియబరచబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిదర్శన నిర్ధారణ కాబడినటువంటి పీఠము. 548 సంవత్సరాలు పైబడి సనాతన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సూత్రాలను మానవాళికి మానవత్వంలో అనుసరిస్తూ ఆశ్రయిస్తూ ప్రయాణం చేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జీవన మార్గము ఈ పీఠం యొక్క తత్వము. అటువంటి ఆ యొక్క పీఠం యొక్క తాత్విక జీవన స్వరూపంలో ఒక అద్భుతమైనటువంటి విషయాలను ఆయా కాలాల్లో వారి వారి పీఠాధిపతుల కాలంలో తెలియజేసినటువంటి విషయాలు మనం ఈ భౌతిక జీవన విధానంలో ఒక అద్భుతమైనటువంటి నిదర్శన నిర్ధారణ కాబడినటువంటి విషయంగా పరిగణింపబడుతుంది. మరి ఈ విధంగా పీఠాధిపతుల పరంపర నిరంతరంగా సాగుతూ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రవాహంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవన తాత్విక అంశాలను ఆయా కాలాల్లో ప్రసాదిస్తూ తరింపజేస్తూ ఈనాటి వరకు 548 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో మనం ప్రయాణం చేస్తున్నాము అన్నట్లయితే మనం కూడా ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారము. అటువంటి షష్టమ పీఠాధిపతి వారి యొక్క కాలంలో ఆనాటి సాధకులు, వారిని ఆశ్రయించినటువంటి భక్తులు, సభ్యులు ఎంతోమంది వారి యొక్క కాలంలో అద్భుతమైనటువంటి ఆ పీఠాధిపతి వారి యొక్క ఆశ్రయంలో ఒక చక్కని ఆశీస్సులు పొందినటువంటి కుటుంబాలు ఈనాటికి కూడా ఆ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కలిగినటువంటి ఆ కుటుంబాలు నేటికి కూడా వారి యొక్క సంతతి కూడా ఒక చక్కని ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ప్రయాణం చేయటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము, అద్భుతమైనటువంటి ఒక నిదర్శనము నిర్ధారణ. ఈ విధంగా పీఠం యొక్క తత్వము అనుభవ రూపంలో ఆ యొక్క సాధకునకు సభ్యునకు తెలియజేసేటువంటి అద్భుత విషయాలు ఎన్నో షష్టం పీఠాధిపతి వారు వారి యొక్క కాలంలో ప్రసాదించారు. ఈనాటికి కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు మనకు ఒక చక్కని కీర్తన రూపంలో, తత్వ సందేశం అనేటువంటి కీర్తన రూపంలో మనం సంగీతాన్ని అమర్చి మనకు ప్రసాదించారు ఏడిద సుబ్రహ్మణ్యం గారు. ఈ విధంగా ఉమర్ అలీ షా వారి యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్య జీవన తత్వాన్ని, రాజకీయ పరమైనటువంటి అనేక విషయాలు, వారు ప్రసాదించినటువంటి ఆయా గ్రంథాలు మనం చదవటం ద్వారా ఆయా విషయాలన్నీ మనకు తెలియబడతాయి. అటువంటి మహనీయుని, అటువంటి బ్రహ్మర్షి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం 1885వ సంవత్సరంలో ఆ పరిమళాలు వారు వికసింపజేసి ఈనాటికి ఆ పరిమళాలు మనం ఆస్వాదిస్తూ ఉన్నాము అన్నట్లయితే వారు ప్రసాదించినటువంటి
తాత్విక సాహిత్య పుష్పాల యొక్క సువాసనను మనం ఆస్వాదించగలుగుతున్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం యొక్క జయంతి ఉత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ అలీ షా సద్గురు వర్యుల యొక్క జీవిత చరిత్ర 5 విభాగాలుగా త్వరలో వెలువడబోతుంది. ఆ యొక్క గ్రంథంలో ఉండేటువంటి 5 విభాగాల్లో ఉండేటువంటి విషయాలను మనం అభ్యాసం చేయడం ద్వారా బ్రహ్మర్షి ఉమర్ అలీ షా వారి యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం గ్రహించి తరించేటువంటి అవకాశం మనం త్వరలో పొందబోతున్నాం. ఆ యొక్క గ్రంథాల ద్వారా వారి యొక్క మహోన్నతమైనటువంటి జీవనయాత్ర ఏ విధంగా సాగిందనేటువంటి విషయం ఈ గ్రంథాల అభ్యాసం చేయడం ద్వారా మనకు తెలియబడుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ షష్ఠ పీఠాధిపతి వారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు పొంది తరించేటువంటి అవకాశం మనం వారు రాసినటువంటి గ్రంథాలు చదవటం ద్వారా, ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని మనం ఆస్వాదించడం ద్వారా, ఆ పరిమళాలను మనం మనస్సు ఆస్వాదించడం ద్వారా మనకు ఆ పరిమళాల యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సు ద్వారా మనం జీర్ణింప చేసుకోవడం ద్వారా ఆ పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సుగా మనం పొంది తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడి ఉన్నందున ఆ యొక్క అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని ఈ పవిత్రమైనటువంటి ఈ పుణ్యకాలం వారి యొక్క జయంతోత్సవాన్ని గ్రంథాలు చదవటం ద్వారా ఆశీస్సు రూపంలో పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాలి షా స్వామి రచించిన ఖండకావ్యాల గ్రంథం నుండి కుమారి మాధవరపు స్వాతి గానం చేసిన తీగ తెగిపోయింది అయ్యయ్యో అనే గేయం శ్రద్ధగా ఆలకించి తాత్విక భావప్రేరణ పొందండి. తీగ తెగిపోయింది
ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి స్వామియందు పూర్తి లక్ష్యంతో దివ్య హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ దివ్యహారతిని స్వీకరించండి. అనంతరం శ్రీ స్వామి దర్శనం చేసుకుని భక్తి విశ్వాసాలతో తీర్థప్రసాదాలు స్వీకరించండి. పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహించబడిన ఈనాటి షష్ఠ పీఠాధిపతి వారి 137వ అంతర్జాల జయంతి సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి విశిష్ట అంతర్జాల సభలో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న సభ్యులకు భక్తులకు అభినందనలు. శుభం.